రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. భారతీయ రైల్వే శాఖ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇంకొకటి చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే రైల్ టికెట్ల ధరలను స్వల్పంగా పెంచనున్నారంట. 2025 జూలై 1వ తేదీ నుంచి ఈ పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే తత్కాల్ టికెట్లను సామాన్యులు మరింత సులభంగా పొందేందుకే కొత్త మార్పులను తీసుకొస్తున్నారంట. తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలకంగా మార్పులు రానున్నాయని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు ప్రకటించారు. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా? భారతీయ రైల్వే శాఖ టికెట్ ఛార్జీలను పెంచేందుకు రెడీ అయింది. అయితే చాలా స్వల్ప మొత్తంలోనే ఈ ఛార్జీలను పెంచుతున్నట్లు స్పష్టంగా చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత ప్రయాణికుల టికెట్ ఛార్జీలను పెంచుతోంది రైల్వే డిపార్ట్మెంట్. ఈ స్వల్ప ఛార్జీల పెంపు 2025 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి ప్రయాణానికి కిలోమీటర్కు 1 పైసా చొప్పున, ఏసీ తరగతి ప్రయాణానికి కిలోమీటర్కు 2 పైసలు పెరగనున్నాయి. ఈ పెంపు ప్రయాణికులపైన పెద్ద భారాన్ని మోపదని, రైల్వేల నిర్వహణ ఖర్చులకు కొంత తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తత్కాల్ బుకింగ్ విధానంలో కూడా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ప్రయాణికులకు అత్యంత ముఖ్యమైన మార్పుల్లో ఒకటైన తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేస్తున్నారు. ఇది కూడా 2025 జూలై 1 నుంచే అమల్లోకి వస్తుంది. తత్కాల్ పథకం ప్రయోజనాలను నిజమైన అవసరం ఉన్న సాధారణ ప్రజలకు చేరేలా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ చేసుకున్న వినియోగదారులు మాత్రమే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంటే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇకపై మీ ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా లింక్ చేయటమే కాదు, ధృవీకరించుకోవాలి కూడా. ఈ నిబంధనను మరింత పటిష్టం చేస్తూ జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ ఆధారిత ఓటీపీ కూడా ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. దీని అర్థం మీ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తేనే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఈ చర్య అనధికారిక ఏజెంట్లు, దళారుల ప్రమేయాన్ని తగ్గించి టికెట్లను నిజమైన ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. రైల్వే శాఖ ఐఆర్సీటీసీ అధికృత బుకింగ్ ఏజెంట్లపైన కూడా కొన్ని కఠినమైన పరిమితులు విధించింది. 2025 జూలై 5వ తేదీ నుంచి ఈ ఏజెంట్లు మొదటి రోజున తత్కాల్ టికెట్లను మొదటి అరగంటలో బుక్ చేయకూడదు. ఏసీ తరగతి టికెట్లకైతే ఉదయం 10 నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఈ నిబంధన వర్తిస్తుంది. నాన్ ఏసీ తరగతి టికెట్లకు ఉదయం 11 నుంచి 11:30 వరకు ఈ రూల్ వర్తిస్తుంది. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులకు నేరుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మార్పులను అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ CRIS ఐఆర్సీటీసీలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అలాగే ఈ కొత్త విధానాల గురించి అన్ని రైల్వే జోన్లకు సమాచారం అందించాలని సూచించింది. ఈ సమగ్ర మార్పులు ప్రయాణికులకు తత్కాల్ రిజర్వేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేస్తాయని రైల్వే శాఖ ఆశిస్తోంది. తాజా సమాచారం కోసం ప్రయాణికులు రైల్వే వెబ్సైట్ను ఎప్పటికప్పుడు సందర్శించాలని సూచించింది.